అచ్చు దీనమ్మా ఇదేం రొంపరా బాబు. ఈ రొంపకే నీ జనానికి నా వల్లంతా గుల్లవుతుంది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ వేయించుకోవాలి. చెప్పు బాబు నీ ప్రాబ్లం ఏంటో. అచ్చు ఒరే బొచ్చిగే ప్రాబ్లం ఏంటో చెప్పమన్నాను, నా మీద తుమ్మలేదు. ప్రాబ్లం ఏంటో అర్థమైంది కదరా గుండు. ట్రీట్మెంట్ ఇవ్వు. సరే 3 వాట్ల వెయిట్ చేయి, నర్సు వచ్చి ఇంజక్షన్ ఇస్తుంది. ఓ అమ్మ ఏముందరా నర్సు. ఏ పిల్ల నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? పెళ్ళైన మొగుడున్నాడు. నంబర్ ఏమన్నా మాట్లాడతావా? ఎవరిని అడిగి చేసుకున్నాడా ఆ మొగ్గగాడు? మాలాంటి వాళ్ళు ఎంత అట్ట అవుతారో తెలీదా వాడికి? అరే పిల్ల బచ్చాగే, నా మొగుడు నన్ను చేసుకుంటే నీకేంట్రా గువ్వ నొప్పి? గువ్వ నొప్పి కాదు, గువ్వలో మంట. అందంగా ఉంది, దాన్ని ట్రై చేసుకుందా అనే లోపల దాని బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. మీలందరూ మా తెలివితే కనుక మీకు పెళ్ళి అయిపోద్ది. ఇంకా మా సింగిల్స్ ఏమైపోవాలి? ఏ ఉప్పలు బాధన్నో సగులుకోవాలి మేము. ఉప్పల బాలను తగులుకో, లేకపోతే వాడు గొబ్బించుకో, నాకెందుకు? నీకు ఇంజక్షన్ ఇవ్వడానికి వచ్చినా, నీ గువ్వ మూసుకొని ఇంజక్షన్ చేయించుకో. నీ మొగుడు పూర్వజన్మలో ఏ నక్క పియ్యో ఏ కుక్క పియ్యో తొక్కుంటాడు. ఇలాంటి సూపర్ ఫేవర్ తగిలింది దాడికి. అరే మాట్లాగే, నువ్వు నన్ను పొగుడుతున్నావు, మా ఆయన తిడుతున్నావు. ఆయన తిట్టకో. నీకు నా తిట్లు కనిపిస్తున్నాయి కానీ లోపల ఉన్న నా బాధ కనబడతలేదు. నీ బాధ తీసుకుని నీ గువ్వలో పెట్టుకో. ఇప్పుడు ఇంజక్షన్ తీసుకుని ఇక్కడి నుంచి మింగే. నీ బొక్కలో మొగుడు వల్ల నువ్వు నాకు మిస్ అయిపోయావు. ఓ నా మొగుడినే తిడతావారా? నీకు ఎలాంటి ఇంజక్షన్ ఇస్తానంటే, ఎవరైనా నీతో మాట్లాడితే నీకు కోపం తప్ప ఇంకేం రాదు. A few moments later. అబ్బా కళ్ళు తిరుగుతున్నాయి, నీరసంగా ఉంది. ఏ బొక్కలో ఇంజక్షన్ ఇచ్చిందో ఆ పాకిది. ఆ క్లాస్ నువ్వు వెళ్ళి టిఫిన్ చేస్తాను. చెప్పు బాబు, ఏం తింటావు? ఇడ్లీ, వడ, దోశ? ఓ దోశ ఇవ్వండి, అలా చెప్పి ఎక్కువై. నువ్వేం పరేషాన్ అవ్వకు. నా దోశ ఒక్కసారి తిన్నావు అంటే మళ్ళీ మళ్ళీ వచ్చి తింటావు. అంత బాగా చేస్తా. ఫూ, ఇది దోశనా? మొగ్గలా ఉంది. నువ్వును నీ మొగ్గలో దోశ. ఏమైంది బాబు? దోశ మంచిగా లేదా? చోటి తనవా లేకపోతే 2 చెవులు దొబ్బినయ్యా? దోశ మొగ్గలా ఉందంటే బొక్కలాగా ఉన్నట్టే కదా అర్థం. కొంచెం మెల్లగా మాట్లాడు బాబు. ఎందుకంత రేజ్ అవుతున్నావు? నీకు ఇంకో దోశ వేసి ఇస్తాను. నువ్వు ఎన్ని దోశలు వేసి ఇచ్చినా సరే టేస్ట్ బొక్కలాగా ఉంటది. నువ్వును నీ బొంగులో టిఫిన్ సెంటర్. ఏమన్నావు? ఒక్కసారి నీ దోశ తింటే మళ్ళీ మళ్ళీ వస్తానా? ఒక్కసారి తింటేనే నోరంతా ఖరాబ్ అయ్యింది. అట్లా చేసినావు గలీజ్గా. ఒరే వెర్రినాయాలా, కొద్దిగా మెల్లగా మాట్లాడు. నువ్వు ఎట్లా అరిస్తే నా బిజినెస్ దెబ్బతింటది. అన్నా నిజంగానే దోశ బాగోలేదా? మొగ్గలా ఉంది. ఇక్కడ కొనకో. నేనెక్కడ తిని గుడిసిపోయాను. నువ్వు కూడా గుడిస్తానంటే కొని తిను. వద్దులే, నేను వేరే కొట్టుకు పోతా. అదో నాయాలా, నీకు నచ్చబోతే గువ్వ మూసుకుని దుబ్బే. అంతేగాని నా బిజినెస్ చెడగొడతావేంట్రా నువ్వు? నిజం చెప్తే గువ్వలో మండుద్దంట. అది ఇప్పుడు చూస్తున్నాను. నీ దోశ పొంగులా ఉంది. కావ్య, ఒక ప్లేట్ దోశ ఇవ్వు. ఒరే అంకుల్కే మొగ్గకే, ఇక్కడ దోశ దగ్గర బొంగులా ఉంది. అరే ఏంట్రా గువ్వ పలిసిందా? అరే తురే అని మాట్లాడుతున్నావు. మంచి కోసమే చెప్తున్నాను. ఇక్కడ దోశ తనకరా బొక్కకే. అరే చెప్తున్నా ఇయాలా నేను వచ్చింది దోశ కోసం కాదు, కావ్య ఆంటీ కోసం. ఏమి కోసమా? ఎందుకు? అరే ఇంత అందమైన అంటే ఎక్కడుంటదిరా, అందుకే వచ్చినా. ఏమే అందంగా ఉందా? గేదె బాకులో పేడ తీసేదానిలో ఉంది. నీ మొగ్గుల ముఖానికి ఇదే ఎక్కువలే, కంటిన్యూ చేసుకో. ఒరే నేను గేదె పాకలో పేడ తీసేదానిలో ఉన్నానా? పాపం అంటే ఏ తప్పు చేసిందని నేను అంతలా తిడుతున్నాను. నాకు ఎందుకని అంత కోపం వస్తుంది? నాకేం అర్థం కావట్లా. అరే బొచ్చిగా నువ్వు ఇక్కడి నుంచి మింగేరా. నువ్వు నన్ను మింగేమంటావారా? నీ కొవ్వులో అంత పెద్ద సెక్కెట్టేసిందా? అన్ని కలిగితే నీ కొవ్వు వాసన నీకే చూపిస్తారా బిడ్డ? ఏం నిజంగానే అందంగా లేనా? అసలు బాగోనా? పంది పిల్లకి డ్రెస్ వస్తే ఎట్లా ఉంటావో అట్లా ఉన్నావు. నిన్ను చూసి సులి కాచుకున్నారంటే ఎంతకంటే దగ్గర ఎక్కడ ఉండదు. తమ్ముడు, వీడు నా బిజినెస్ దెబ్బతీస్తే ఊరుకున్నా, కానీ నన్నే వీడు పందికి డ్రెస్ వేసినట్టు ఉన్నావా అన్నాడు. ఈ తమ్ముడు బాడీ బిల్డర్ అయితే
అని చూసి ఉత్తిపోసుకుంటాను అనుకుంటున్నావా? గువ్వు అనుకుంది అనుకుంటున్నావా? నిజంగానే గువ్వు అనుకుంటుంది. కానీ బయట ఏంటి ఎంత కోపంగా మాట్లాడుతున్నాను? ఈ తమ్ముడు గారు నా బొచ్చు కూడా పేకలేడు. బొచ్చు కూడా. ఒరే ఎరున్నాయాలా కొట్లాడదామా? దా కొట్లాడదాం పద. ఒరే ఏం మాట్లాడుతున్నావురా? కొద్ది కోపాన్ని కంట్రోల్ చేసుకోరా. రారా చూసుకుందాం. చూసుకుందాం కాదురా, ఈ రోజు నీ గువ్వు పగలు కొడతాను చూడు. ఎంత కొట్టినా ఈ బొక్కగాడి ఫేస్ లో ఏడుపు లేదు, బాధ లేదు. కోపంగానే ఉన్నాడు. ఏం కొట్టినావురా చెత్తనాయాలా? ఒళ్ళంతా నొప్పులే అని బయట ఉన్న ఎక్స్ప్రెషన్ కోపంగానే ఉంది. ఎంత కొట్టినా నొప్పు రావట్లేదారా నీకు? బాగా వస్తున్నాయి, బొక్క వస్తున్నాయి. అసలు చీమ కుట్టినట్టే లేదు. ఏం బాడీ బిల్డర్ రా నువ్వు? చేతిలో దమ్ము లేదు, గువ్వలో ఓపిక లేదు. పోయి నీ బాడీని పిల్లల బాగా బిల్లు చూపించుకోరా ఒక్క. వీడెవడో పిచ్చి నాయల్లా ఉన్నాడు. సరే బాబు, నువ్వు చెప్పిందే కరెక్ట్. నా దోశ మొగ్గులో దోశ, నేను చూడ్డానికి పందిలక్క ఉంటా. ఓకేనా? పుకున్నావు కాబట్టి దొబ్బేస్తున్నా. లేకపోతే సాయంత్రం వరకు నీతో గొడవ పడేవాడిని.